అలాగని మా బావ వెళ్ళేటప్పుడే తీసుకువెళ్ళడానికి స్వీట్స్ స్నాక్స్తో పాటు ఈ కరివేపాకు కారం కూడా చేశాను. ఇది తడి తగలకోకుండా జాగ్రత్తగా చేస్తే 2 నెలలు 3 నెలలు అయినా నిల్వ బాగా తినడానికి ఉప్పు తక్కువ తిన్నా కూడా స్పైసీగా లేకపోతే అసలు తినలేడు అనమాట. ఇంకా అందుకని ఎండుమిరకాయలు బాగా వేసి మంచిగా చేశాను. ఒక ముద్దలో కరివేపాకు కారం కలుపుకుని తిన్నాడు అనుకోండి, ఇంటి ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉండదు కదా. ఇక అందుకని నీట్ గా అన్ని జాగ్రత్తగా చేసి పంపుతా ఉంటాను. నాకు కూడా ఏం తింటున్నాడు ఏం తింటలేదు అన్న దిగులు కూడా ఉంటది కదా. ఈ కరివేపాకు కారం చేసుకోవడం కూడా చాలా సింపుల్ గానే ఉంటది. మార్నింగే నీట్ గా కరివేపాకును మొత్తం కడిగి అయితే ఎండబెట్టేసాను అనమాట. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత కరివేపాకు కారం చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. తీసుకున్న కరివేపాకు అయితే ఒక 20 నుంచి 30 ఎండుమిరకాయలు అయితే తీసుకుంటే సరిపోద్ది. మా ఎండుమిరకాయలు అయితే బాగా స్పైసీగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువే వేసాను. నూనెలో ఎండుమిరకాయలు వేపుకుని పక్కన పెట్టుకుని ఆ నూనెలోనే కొంచెం ధనియాలు కొంచెం నూగులు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని మొత్తం పక్కన పెట్టుకోవాలి. కూడా ఒక నిమిషం వరకు వేపుకుని పక్కన పెట్టుకుని మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒకసారి మిక్సీకి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒకటిగా వేసుకోవచ్చు. ఒకసారి మిక్సీకి వేస్తే కొన్ని నలిగినట్టుగా ఉంటాయి. పక్కా మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.